నమస్తే కేటన్ ఫనస్. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి అంబేద్కర్ స్టేడియంలో ద్విభాష పేరిన నృత్య మహోత్సవం 2025 ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని మీనాక్షి నృత్య సంస్థ శ్రీవాణి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో 216 మంది నృత్య కళాకారులు పాల్గొని ఏకకాలంలో 9 నిమిషాల పాటు పేరిని నృత్యం ప్రదర్శించారు. ఈ విశేష ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. పేరిని నృత్యం అనేది శివునికి అంకితమైన ఓ పురాతన నృత్య శైలి. దీనిని పునరుద్ధరించి విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడమే ఈ మహోత్సవ ప్రదర్శన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పలువురు నాట్య కళాకారులు, ప్రముఖులు పాల్గొని కళాకారులను అభినందించారు. తెలంగాణకు పేరిని నృత్యం అనేటువంటిది రాబోతుంది అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. సో ఇంకా తల్లిదండ్రుల గురించి ఒక మాట చెప్పాలంటే, ఏదైనా ఇప్పుడు మన యాంకర్ గారు చెప్పినట్టు ఏదైనా ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకు ఏకాగ్రత పెరగడమే కాదు, ఇలాంటి శాస్త్రీయ నృత్యాలు మరి నాట్యం ఏవైతే నేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక సంప్రదాయాన్ని వాళ్ళు నేర్పుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకు ఒక మంచి సంస్కృతిని వీళ్ళ పిల్లల్లో ఇనుమడింపజేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క మెట్టుపల్లి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులకు నేనైతే నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీడియా ప్రభావం ఎంత పవర్ఫుల్ గా ఉందో మీకు తెలుసు. పిల్లలు సెల్ ఓపెన్ చేస్తేనే డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితులలో సంస్కృతిని కాపాడడానికి ఇలాంటి కళలు అవసరమో అలాంటి కృషి చేస్తున్నారు శ్రీవాణి గారు. మీకు తప్పకుండా ఒక మంచి జరగాలి, మంచి జరుగుతుందని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. సో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున ఇది 100% రికార్డు కింద నమోదవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు అలా చెప్తున్నారు సార్, మీరు ఏమన్నా కౌంట్ చేశారా? కౌంట్ చేశారు. ఇక్కడ కూర్చొని 10 లైన్లు ఉన్నాయి, 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి. 200 మెంబర్స్ అన్నారు. 100% 200 మెంబర్స్ ఉన్నారు. కానీ వారి యొక్క శ్రమను గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రజానీకము, మెట్టుపల్లి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతటి కార్యక్రమము ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి పిల్లల్ని గ్యాదర్ చేశారు. రాబోయే కాలంలో ఇది ఒక సిలబస్ గా రూపొంది ప్రతి పాఠశాలలో ఉండే విధంగా ఇక్కడే ఇంప్లిమెంట్ చేద్దామమ్మా. వెరీ 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 హ్యాపీ. ఈ కార్యక్రమం రావడం నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఒక మంచి షేర్ చేసుకున్నారు. ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే తప్పకుండా రాబోయే కాలంలో మనకు తెలంగాణకు పేరిని నృత్యం, రికగ్నైజ్డ్ డాన్స్ అంటారు కదా, ఏది కూచిపూడి, భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ, మణిపురి, అలానే పేరిని నృత్యం కూడా రాబోతుంది అనడానికి మెట్టుపల్లి నుంచే మొదటి మెట్టు ఆరంభమైందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శ్రీవాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమోదైన మొట్టమొదటిసారి 200 మంది బాలికలు కలిసి ఏదైతే నృత్య ప్రదర్శన చేసిండ్రో ఇది కేవలం మెట్పల్లిలో అయిందంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త తెలుగు రికార్డ్స్ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ త్రూఅవుట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక రికార్డు నమోదు కాబోతుంది. ఇది రికార్డ్ చేసిన తర్వాత మీరు ఏదైతుందో వాళ్ళ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఉంటుంది. మీ అందరు మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ వెబ్సైట్ అశోక్ కుమార్ గారు మన అతిథి, గౌరవ అతిథి చేతుల మీదుగా సో దిస్ ఈస్ అఫీషియల్ రికార్డ్. 200 people performed on Perini at a time, because this is the record, first time in history. Perini నాట్యాన్ని 200 మంది బాలికలు ప్రదర్శించి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇందాక అందరం కూడా దీన్ని షేర్ చేస్తే